ఈరోజు అయితే 4th డే ఉంది కదా, అయిపోయింది. ఇప్పుడు నేను గిఫ్ట్ ఇస్తాను. ఏందో గిఫ్ట్ చేయమన్నా. ఏంటి పప్ప గిఫ్ట్? ఏం గిఫ్ట్? సరే, ఏం గిఫ్ట్? పప్ప అయితే కరెక్ట్గా గిఫ్ట్ ఇస్తాను. ఏంటది? పాటలు పాడేది. ఎందుకు అది ఇస్తున్నావు మరి? చెప్పు, ఎందుకు ఇస్తున్నావు చెప్పు. గిఫ్ట్ ఫాదర్స్ డే అని. ఆ గిఫ్టే ఎందుకు ఇస్తున్నావు? పాటలు పాడుతున్నా. ఏయ్, కవర్ పక్కన వాడే. ఇది సిస్టమ్ కనెక్ట్ చేయాలనుకుంటుంది, ఫోన్కి కావాలనుకుంటుంది. సారీ అది తాకిందా? ఈ మైక్కి ఇది అడ్డు అంతేనా? నువ్వు కూడా పడాలి. అట్లా ఎందుకు అవుతుంది? ఇట్లా ఇట్లా అక్కడ నుండి వాడాలి, ఇట్లా నుండి ఇట్లా పడాలి, ఇట్లా స్టాండ్ చేసి దీన్ని కూడా ఒక వీడియో ఇద్దాం. ఎక్స్ప్లెయిన్ చేయాలి, కనెక్ట్ చేసి మస్తు కష్టం ఉంటుంది. నా చిటితల్లి బాగానే ఆలోచించి గిఫ్ట్ చేసింది, కానీ కాకపోతే ఏంటంటే ఇది సాంగ్స్ పాడడానికి కాదంట, వాయిస్ ఇవ్వడానికి మాత్రమే అంట. ఒక మంచి సాంగ్ పాడవా మన ఫ్రెండ్స్ కోసం? మీ ఫ్రెండ్స్ కోసం? మీ ఫ్రెండ్స్ ఏం చేయాలి? ఈ వీడియో చూస్తున్న వాళ్ళు వాళ్ళ కోసమా? ఏం పాడవాడు? ఏదో ఒకటి పాడవాడు. ఇటు రావే నా గాజు బొమ్మ. అయిపోయింది అంతే అంతే. మొత్తం రాదు కానీ మళ్ళీ మిస్టేక్ అయితే మమ్మల్ని మిస్టేక్ ఇస్తుంది. ఇంకా ఇంకా మీ సబ్స్క్రైబర్స్ ఇంకా మిస్టేక్స్ ఇస్తారు. చిన్ని చిన్ని పాదాలనే నీలైందేమో ఎలా. ఇంకేంటి అది? చిన్ని చిన్ని పాదాలని నీలైనేమోయనా, చిందే క్షణములో నువ్వు కింద పడినా ఉంటావు నా మీదనా. బాగుందా ఫ్రెండ్స్? నచ్చింది, చాలా నచ్చింది, చాలా. ఎప్పుడో కొందాం అనుకున్నాను, మమ్మనే వద్దు డిస్టర్బెన్స్ వద్దు అని చెప్పి ఆపేసింది.
ఇది పట్టుకో అది ఇది పట్టుకో ఇది ఇట్లా ఇది ఇట్లా కింద పెట్టు దీనిలో దీనిలో అయిపోయింది.